హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. నేను మీ మేనం శ్యామ్. ఈరోజు ఉగాది అంటే ఆంగ్లేయులకు జనవరి 1 కొత్త సంవత్సరం అయితే తెలుగు ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది మనకు కొత్త సంవత్సరంగా భావిస్తూ ఉంటాం. ఈ ఉగాది విశిష్టత ఏంటిది, అసలు ఈ ఉగాది ఈ సంవత్సరం ఏ నామ సంవత్సరం అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం జరుపుకుంటున్నది అక్షరాల పరాభావ నామ సంవత్సర ఉగాది అంటాము. ఈ సంవత్సరాన్ని తెలుగు ప్రజల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఉగాది అంటే యుగాది, యుగాది అన్నట్టు కొత్త యుగానికి ఆరంభం. యుగాది అంటే కొత్త యుగానికి ఆరంభం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఈ ప్రారంభమైన నూతన సంవత్సరం ఈ రోజున ప్రకృతి కొత్త వెలుగుతో, కొత్త ఆశలతో మన ముందుకు వస్తుంది. ఈ సంవత్సరం పేరు పరాభావ. మరొక్కసారి చెప్తా ఉన్నాం, పరాభావ. పంచాంగ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఆ పేరు ఆ సంవత్సరంలో జరిగే పరిణామాలను సూచిస్తుందని విశ్వాసం, అందరికీ విశ్వాసం ఉంటుంది. పరాభావ నామ సంవత్సరంలో కష్టాలను అధిగమించి విజయాన్ని సాధించే శక్తి మనకు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు ఉదయం లేచి నూనె స్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఈరోజు చేసే ఉగాది పచ్చడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంటే షడ్రుచులు అంటారు. చక్కెర, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు, ఇలా 6 రుచులతో తయారు చేసే ఈ పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను సూచిస్తుంది. అంటే కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్నీ వస్తాయి లైఫ్లో. ఇంకా ఈ రోజున పంచాంగ శ్రవణం వినడం ద్వారా సంవత్సర ఫలితాలు తెలుసుకుంటారు. అంటే ఒక్కొక్కరి జాతకాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యం, వ్యవసాయం, ఆర్థిక పరిస్థితులపై పండితులు వివరణ ఇస్తూ ఉంటారు. ఉగాది మనకు కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త ప్రారంభాలు తీసుకొచ్చే పండగని మనం భావిస్తూ ఉంటాం. గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తును ఆశాభావంగా ఆహ్వానించే రోజు. మరొకసారి మీ అందరికీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. 6 షడ్రుచులు ఏ విధంగా ఉంటాయో మన జీవితాలలో కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రజావాయిస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ప్రజావాయిస్.